హే ప్రభు, నన్ను ఆ దుర్మార్గుడి నుండి రక్షించినందుకు ధన్యురాలిని. మీరు నా కోరికను మన్నించి నన్ను పరిణయమాడి ఈ సమస్త జగత్తు స్థితిగతులను తిరిగి యథావిధిగా కొనసాగించుటకు నాకు సహకరించండి. భూదేవి, జగత్స్థితి సర్దుమణిగేదాకా మాత్రమే నీతో ఉంటా. మరో అవతార సమయాన నిన్ను వివాహమాడి నీ కోరిక తీర్చెదను. ధన్యురాలిని ప్రభూ. అలా భూదేవి సంకల్పానికి వరాహస్వామి కృపతోడై సమస్త లోకాలు పూర్వ వైభవాన్ని పొందాయి. స్వామి, మీ కృప వలన సకల లోకాలు యథావిధిగా మారాయి. అదే కృపతో నాకు ఒక సంతానము కావలెను. తప్పకుండా దేవి, కాని ఇప్పుడు కాదు. నా రామావతార అనంతరం కృష్ణ అవతారానికి ముందు నీకు ఒక పుత్రుడు కలుగుతాడు. కాని ఇప్పుడు నువ్వు కోరిన కోరిక అసుర సంధ్యవేళ కావున నీ పుత్రుడు ఒక రాక్షసుడిలా మారతాడు. హే జగన్నాథ, మీ కుమారుడు రాక్షసుడు అవ్వడమా? ఏమిటి స్వామి మీరు చెబుతున్నది? బాధపడకు భూదేవి. నా సృష్టిలో ప్రతి పుట్టుకకు ప్రతి సందర్భానికి ఒక విశేషము ఉంటుంది. సరే స్వామి, అటులైనా నాకొక వరము కావలెను. నా కుమారుడును నేను తప్ప ఇంకెవ్వరు సంహరించకూడదు. ఎంతైనా భూమాతవు కదా, సకల జీవరాశుల మీద ప్రేమ ఉంటుందిలే. సరే, తథాస్తు. ఆ తర్వాత ఏమైంది నామ్మా? చెప్తా, భోంచేశాక చెప్తా. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.